మనమందరం ప్రతి సంవత్సరం ఉగాది పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటాం కదా. ఇళ్ళలో మామిడి ఆకులతో తోరణాలు కడతాం, మళ్ళీ రంగువల్లులు వేస్తాం, అంటే ముగ్గులు, ఉగాది పచ్చడి తయారు చేస్తాం మళ్ళీ. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, ఉగాది అసలు ఎందుకు మొదలైంది తెలుసా? ఉగాది అనే పేరు ఎలా వచ్చింది? మరియు ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితానికి ఏ సందేశం ఇస్తాయి? ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగను, దాని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి, దాని అర్థం ఏంటి, మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరొకరికి వెళ్ళడం జరుగుతుంది వీడియో. థ్యాంక్ యూ. ఉగాది అనే పదం సంస్కృతంలోని 2 పదాల నుంచి వచ్చిందట. ఏంటది అంటే, యుగ అంటే కాలం లేదా యుగం అని అర్థం, ఆది అంటే ప్రారంభం. ఈ 2 కలిపితే యుగాది అని వస్తుంది. అంటే ఒక కొత్త యుగానికి ప్రారంభం అనే అర్థం. కాలక్రమంలో యుగాది అనే పదం ఉగాదిగా మారడం జరిగింది. అంటే ఉగాది అంటే మన తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి ప్రారంభం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కర్ణాటక మరియు మహారాష్ట్రలో కూడా ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఏంటంటే, బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు కూడా ఉగాది రోజే అని చెబుతారు. ఈ రోజునే బ్రహ్మదేవుడు కాలాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని సృష్టించడం మొదలుపెట్టాడని అందరూ విశ్వసిస్తారు. అందుకే ఉగాది పండుగను సృష్టి ఆరంభానికి గుర్తుగా భావిస్తారు. ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఉగాది రోజు చైత్రమాసం మొదటి రోజు. ఇది వసంత ఋతువు ప్రారంభ సమయం కూడా. ప్రకృతి కొత్తగా పుట్టినట్టుగా ఉంటుంది. పచ్చని ఆకులతో అప్పుడప్పుడే చిగురిస్తున్న ఆ కలర్ ఎంత బాగుంటుందో తెలుసా? చెట్లపై కొత్త ఆకులు వస్తాయి, మామిడి చెట్లకు పువ్వులు కూడా వస్తాయి అప్పటి నుంచే. కాబట్టి అందుకే ఈరోజు కొత్త జీవితానికి సంకేతంగా భావిస్తారు. అలాగే ఉగాది రోజు తెల్లవారగానే ప్రజలు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి ముందు రంగవల్లులు కూడా వేస్తారు, అంటే ముగ్గులు వేస్తారు. తలుపులకి మామిడి ఆకులతో తోరణాలు కూడా కడతారు. ఇది శుభానికి మరియు ఆరోగ్యానికి సంకేతం కాబట్టి ఆ రోజు అలా చేస్తారు. ఈరోజు దేవాలయాలకు వెళ్ళి దేవుడిని దర్శించుకుంటారు. అలాగే ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉందట. ఏంది తెలుసా? అది పంచాంగ శ్రావణం. అంటే కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుంది, వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, ఎలా ఉంటాయి, మరియు ఇలాంటి విషయాలు పండితులు చెప్పే సాంప్రదాయం. అంటే ఒక గుడి దగ్గర కూర్చొని పంతులు వచ్చి, మన ఊర్లలో గుడి దగ్గర వచ్చి మనకు పంచాంగం చెప్పడం జరుగుతుంది. కొన్ని ఊర్లలో మధ్యాహ్నం నుంచి, కొన్ని ఊర్లలో సాయంత్రం కాగానే చెప్తారు. యూట్యూబ్లలో కూడా చాలా మంది గురులు, పండితులు కూడా లైవ్లో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక నుంచి మనకు ఎలా ఉంటాయి, వర్షాలు బాగా పడతాయా, పంటలు బాగా పండుతాయా, కాలం ఎలా ఉంటుంది, ఇవన్నీ జ్యోతిష్యంలాగా మనకు పంచాంగం చెప్పడం జరుగుతుంది. ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే ఉగాది పచ్చడికి ఒక గొప్ప అర్థం ఉంది తెలుసా? అది మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో ఒక్క కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది. కాబట్టి ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. అదేంటో తెలుసా? ఫస్ట్ వేప పూలు, అంటే చేదుగా ఉంటాయి. బెల్లం తీపిగా ఉంటుంది. చింతపండు పులుపుగా ఉంటుంది. మిరపకాయ కారంగా ఉంటుంది. ఉప్పుగానే ఉంటుంది. మామిడి తీయటి పులుపులాగా ఉంటుంది. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయట. చేదేమో బాధని, తీపేమో ఆనందాన్ని, పులుపేమో ఆశ్చర్యాన్ని, కారమేమో కోపాన్ని, ఉప్పేమో భయాన్ని, మామిడి పండేమో కొత్త అనుభవాలను సూచిస్తాయట. జీవితం కూడా ఈ పచ్చడిలా అలాగే ఉంటుంది. సుఖం కూడా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కానీ అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలంటే
గొప్ప సందేశం ఉగాది పచ్చడ మనకు నేర్పుతుంది. కాబట్టి ఉగాది పచ్చడ తప్పకుండా 100% అందరూ తాగండి. తాగి మీ జీవితాలను మంచి మలుపు తిప్పుకోండి ఈ రోజు నుంచి. అలాగే మనకు ఉగాది పండుగ ఎన్నో సందేశాలను ఇస్తుంది. మొదటి ఏంటో తెలుసా? కొత్త ప్రారంభం చేయాలి అనే భావన కలిగిస్తుంది. రెండవది ఏందో తెలుసా? జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని స్వీకరించాలని అనే బోధన కలిగిస్తుంది. మూడవది ఏందో తెలుసా? కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించాలనే సందేశం ఇస్తుంది. ఉగాది రోజు మన జీవితాన్ని కొత్త లక్ష్యాలు పెట్టుకోండి. మంచి సమయం కాబట్టి నిర్ణయం తీసుకోండి. ఉగాది అంటే ఒక పండుగ కాదు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన జీవన విధానం. కాబట్టి కొత్త సంవత్సరం జీవితంలో కొత్త ఆశలు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.